పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో ఎన్నికల పోరు రసవత్రంగా మారుతోంది. పోలింగ్కు ఇంకా 3 వారాలే సమయం ఉండడంతో కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ మరోసారి అధికారం హస్తగతం చేసుకుంటుందని భావించారు. అయితే ప్రస్తుతం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని ముందస్తు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస సంఖ్య 113. అయితే ఈ సంఖ్యను ఏ పార్టీలు చేరుకోలేవని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. హంగ్ తప్పదని, ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ పాత్ర కీలకం కాబోతోందని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారిటీ రాకపోవచ్చని చెబుతున్నాయి. ఏబీపీ న్యూస్ సిఎస్డిఎస్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీకి 89 నుంచి 95 స్థానాలు, కాంగ్రెస్ కు 85 నుంచి 91 స్థానాలు లభించనుండగా జేడీఎస్ కు 32 నుంచి 38 స్థానాలు దక్కనున్నాయి. ఇక ఇండియా టుడే కార్బీ ఒపీనియన్ పోల్ ప్రకారం 37% ఓటింగ్తో కాంగ్రెస్ 90 నుంచి 91 స్థానాలు గెలుచుకోనుండగా 35% ఓటింగ్తో బీజేపీ 76 నుంచి 86 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇక జేడీఎస్ కు 34 నుంచి 43 స్థానాలు దక్కనున్నాయని ఇండియా టుడే కార్బీ ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తోంది. C4 ఒపీనియన్ పోల్ ప్రకారం 46% ఓట్లతో కాంగ్రెస్ కు 126 స్థానాలు దక్కనుండగా 31% ఓట్లతో బీజేపీ 70 స్థానాలకే పరిమితం కానుంది. ఇక జేడీఎస్ 16% ఓట్లతో 27 స్థానాలు దక్కించుకోనుంది. ఇక టీవీ9 సి ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 102 సీట్లు, బీజేపీకి 96, జేడీఎస్ సిద్ధరామయ్యను 30% మంది, యడ్యూరప్పను 25% మంది, కుమారస్వామిని 20% మంది ప్రజలు కోరుకుంటున్నారని లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే వెల్లడించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జేడీఎస్ చీల్చే అవకాశం ఉందని 51% మంది కన్నడిగులు కొత్త సర్కార్ను కోరుకుంటున్నారని నివేదికలో పేర్కొంది. ఇక ప్రధానిగా రాహుల్ కంటే మోడీనే బెటర్ అని ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే వెల్లడించింది. ఏబీపీ న్యూస్ సిఎస్డిఎస్ సర్వేలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య 46.15%, యడ్యూరప్పకు 31.76%, కుమారస్వామికి 17.63% మంది మద్దతు లభించింది. టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే ప్రకారం
అధికార కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో, బీజేపీ 89 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో 40 సీట్లు గెలిచిన జేడీఎస్ ఈసారి కూడా అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుంది. కర్ణాటకలో డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలు మారుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ వెల్లడించిన సర్వే ప్రకారం పలు డివిజన్లలో కమలనాథులు, మరికొన్ని డివిజన్లు కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. ఇక ఎప్పటిలాగే జేడీఎస్ పాత మైసూరులో తన సత్తా చాటనుందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎప్పుడూ బీజేపీకి పెట్టని కోటలా నిలిచే గ్రేటర్ బెంగళూరులో మాత్రం ఈసారి కాంగ్రెస్ సత్తా చాటనున్నట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. టైమ్స్ నౌ బీఎంఆర్ సంస్థ ప్రాంతాల వారీగా చేసిన సర్వేలో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అత్యంత కీలకమైన బాంబే కర్ణాటకలో బీజేపీ ఓటు శాతం 2013 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా పెరగనుందని వెల్లడైంది. బాంబే కర్ణాటక ప్రాంతంలో మొత్తం 50 సీట్లున్నాయి. బాగల్కోట్, ధార్వాడ్, బెళగావి, బీజాపూర్, గదగ్ తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడున్న సీట్లలో 2013లో కాంగ్రెస్ 31 చోట్ల గెలవగా బీజేపీ 13, జేడీఎస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న లింగాయత్లపై కాంగ్రెస్ ఇస్తామన్న మతపరమైన మైనారిటీ హోదా ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే తెలిపింది. గతంలో 13 సీట్లున్న బీజేపీ ఈసారి 23 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా కాంగ్రెస్ 10 స్థానాలు కోల్పోనుంది. इस प्रकार का नहीं, भारतीय जनता पार्टी का एक ही एजेंडा है, विकास का एजेंडा है। जो विकास दे सकेगा, जो जीत सकेगा और गरीबों के लिए काम कर सकेगा, वही हमारा कैंडिडेट होगा। धन्यवाद। ఇక కోస్తా కర్ణాటక ప్రాంతంలో మొత్తం 21 సీట్లున్నాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి తదితర జిల్లాలు ఈ ప్రాంతంలో ఉంటాయి. కర్ణాటకలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. అయితే ఈసారి మెజారిటీ సీట్లలో గెలవాలంటే మతపరమైన పోలరైజేషన్ తప్పనిసరని బీజేపీ భావిస్తోంది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. हनुमान जी की पूजा नहीं करते हुए टीपू सुल्तान की पूजा कर रहे हैं। ये मानसिकता का अंतर है, क्योंकि कांग्रेस अपने साथ विरासत में राहुल गांधी को एक माफिया जो राज मिला है उसी को वह लागू करना चाहते हैं, पूरे देश के अंदर लागू करना चाहते हैं। గ్రేటర్ బెంగళూరులో మాత్రం కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడనున్నాయి. బెంగళూరు నగరంతో పాటు చుట్టుపక్కలున్న 32 నియోజకవర్గాలు గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 15 చోట్ల, బీజేపీ 12 చోట్ల గెలిచాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీకే అధికారం అందే అవకాశాలుంటాయి. చదువుకున్న ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పలు అభివృద్ధి అంశాలతో పాటుగా సిద్ధరామయ్య లేవనెత్తిన కన్నడ అస్మిత, బీజేపీ అస్త్రమైన హిందుత్వలు కీలకంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈసారి 2 పార్టీలు తమ సీట్లను మరో 2-3 వరకు పెంచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఇక 35 స్థానాలున్న మధ్య కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని టైమ్స్ నౌ సర్వే చెబుతోంది. బీజేపీకి సానుకూలమైన ఈ ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ 22 సీట్లను గెలుచుకోవచ్చని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. ఇక ముస్లింలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటకలో 31 నియోజకవర్గాలున్నాయి. 2013లో కాంగ్రెస్ 19 చోట్ల, బీజేపీ 4 చోట్ల గెలిచాయి. బీదర్, గుల్బర్గా, బెళ్లారి, రాయచూర్ వంటి జిల్లాలు ప్రధానమైనవి. ఈ ప్రాంతంపై యడ్యూరప్పకు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది. తమిళం మాట్లాడే వాళ్లు ఎక్కువగా ఉండే పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ కు మంచి పట్టుంది. మొత్తం 55 స్థానాల్లో మెజారిటీ చోట్ల ఇక్కడ ఒక్కలిగలు ఫలితాలను ప్రభావితం చేయగలరు. 2013లో కాంగ్రెస్ 25, జేడీఎస్ 23, బీజేపీ కేవలం 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావం బీజేపీ కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అందుకే బీజేపీ గతంలో కన్నా 6 సీట్లను, జేడీఎస్ 2 సీట్లను అదనంగా గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కన్నా సిద్ధరామయ్య ప్రభావమే ఎక్కువగా కనబడుతుంది.
దాదాపు అన్ని సర్వేలు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని చెబుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించినా కాంగ్రెస్ బీజేపీలకు మరో పార్టీ మద్దతు అవసరమవుతోంది. దీంతో జేడీఎస్ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉంది. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. కర్ణాటక ఎన్నికల్లో ముక్కోణ పోటీ ఖాయమా లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందా? జేడీఎస్ కూడా బలమైన శక్తిగా నిలబడుతుందా? పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు బీజేపీ జేడీఎస్ లోపాయికార ఒప్పందాలు చేసుకున్నాయా? కన్నడ నాట ఇప్పుడు ఏం జరుగుతోంది? ముందస్తు అంచనాలతో పార్టీలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలకు మరో 3 వారాలు కూడా సమయం లేదు. దీంతో టికెట్ల కేటాయింపు నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారసత్వ రాజకీయాల విషయంలో తమపై వ్యతిరేకత రాకుండా బీజేపీ జాగ్రత్త పడింది. ఇందులో భాగంగా యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రతో పాటు సన్నిహితురాలు శోభా కరాంద్లజేకు టికెట్లు నిరాకరించింది. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి తన కొడుకు విజయేంద్ర పోటీ చేయడం లేదని నంజరగూడులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికతో పాటు అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. I told you now, he is not going to contest from Varuna. Okay. He will be staying here for another 20 days. Okay. He will go around in the Mysore district, all the assembly constituency and also Chamarajanagar assembly constituencies. Okay. So we want you will put some ordinary worker there in Varuna. Okay. And I have got confidence people are going to support, and we are going to be in Varuna also, and Vijayendra also touring in the Varuna constituency. మరోవైపు తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అందుకే శ్రీరాములు రెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు అనుచరులకు 7 టికెట్లు ఇచ్చింది. గాలి మేనల్లుడు రియల్టర్ లల్లేష్ రెడ్డిని కన్నడ హోంమంత్రి ఆర్ రామలింగారెడ్డిపై పోటీకి దించింది. ఆ ప్రాంతంలోని రెడ్డి ఓట్లను బీజేపీ వైపుకు తీసుకురావడంలో గాలి పాత్ర కీలకం కానుంది. ఓవైపు టికెట్ల పంపిణీలో జాగ్రత్తగా వ్యవహరిస్తూనే మరోవైపు ప్రతిపక్షాలకు అన్ని విధాలుగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరుడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి మహదేవప్పకు చెందిన ఇళ్లపై సోమవారం జరిగిన ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. బెంగళూరు, మైసూరులోని నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయని, పెద్ద మొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. సీఎం సిద్ధరామయ్య బాదామి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి కొద్ది నిమిషాల ముందే ఈ వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు ముందస్తు ఫలితాల భయంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 2 చోట్ల పోటీ చేస్తున్నారు. సొంత నియోజకవర్గం చాముండేశ్వరిలోనే ఆయన ఓటమి ముప్పును ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ముందు జాగ్రత్తగా మధ్య కర్ణాటకలోని బాదామి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బరిలో దిగడంతో బీజేపీ సైతం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాయి. పార్టీ అభ్యర్థిగా పి శ్రీరాములు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్ర మంత్రి జవదేకర్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు కూడా పాల్గొన్నారు. దీంతో బాదామిలో పోటీ ప్రధానంగా ಸಿದ್ದರಾಮಯ್ಯ ಶ್ರೀರಾಮುಲು ಮಧ್ಯೆ ಉಂಡಬೋತೋಂದೆ. ಯಾವ ಚಾಮುಂಡೇಶ್ವರಿನಲ್ಲಿ ಗೆಲ್ಲಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಬಾದಾಮಿಗೆ ಬಂದಿದ್ದಾರೋ, ಬಾದಾಮಿನಲ್ಲಿ ಬಹಳ ದೊಡ್ಡ ಅಂತರದಲ್ಲಿ ಶ್ರೀರಾಮುಲು ಗೆಲ್ಲೋರಿದ್ದಾರೆ. 100 ಚಾಮುಂಡೇಶ್ವರಿಯಲ್ಲೂ ಸನ್ಮಾನ್ಯ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಚುನಾವಣೆ ಸೋಲಲಿದ್ದಾರೆ, ಬಾದಾಮಿಯಲ್ಲೂ ಸೋಲಲಿದ್ದಾರೆ. ಈ ಬಗ್ಗೆ ಯಾವುದೇ ಅನುಮಾನ ಬೇಡ. ಇದು ರಾಜ್ಯದ ಮತದಾರರು ಮಾಡಿರುವಂತಹ ತೀರ್ಮಾನ. ಅದರಿಂದ ಬದಲಾವಣೆ ಜನ ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಿಜೆಪಿ 150 ಕ್ಷೇತ್ರ ಸರ್ಕಾರ ರಚನೆ ಮಾಡೋದು ನಿಶ್ಚಿತ. ಇಂಥ ಒಂದು ವಾತಾವರಣದಲ್ಲಿ ಬಾದಾಮಿಗೆ ನಮ್ಮ ಕೇಂದ್ರದ ನಾಯಕರೆಲ್ಲ ಬಂದು ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ನಾನು ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ವಿನಂತಿ ಮಾಡ್ತೇನೆ, ಈ ಭ್ರಷ್ಟ ಸರ್ಕಾರವನ್ನು ಕಿತ್ತೋಗಿಬೇಕು. ಇನ್ನು 20 ದಿವಸದಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಮೋದಿಯವರ ಸರ್ಕಾರ, ಇಲ್ಲಿ ಬಿಜೆಪಿಯ ಸರ್ಕಾರ. ಇದರಿಂದ ದೊಡ್ಡ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. 1 ಲಕ್ಷ ಕೋಟಿಯನ್ನು ನೀರಾವರಿಗೆ ತರಬೇಕು ಅಂತ ನಾವು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೇವೆ. ಅಭಿವೃದ್ಧಿಗೆ ನಾವು ಒತ್ತು ಕೊಡ್ತೇವೆ. ಸ್ವಚ್ಛ, ದಕ್ಷ, ಒಂದು ಪ್ರಾಮಾಣಿಕ ಆಡಳಿತ ಕೊಡುವಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ನಾವು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯವನ್ನು ಮಾದರಿ ರಾಜ್ಯವನ್ನಾಗಿ ಮಾಡ್ತೇವೆ. ಅದಕ್ಕೆ ಜನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು ಶ್ರೀರಾಮುಲುಗೆ ಅಂತ ನಾವು ವಿನಂತಿಯನ್ನು ಮಾಡ್ತೇವೆ. सिद्धरामैया मुख्यमंत्री होकर भी अब डर गए हैं, वो भाग रहे हैं। चामुंडेश्वरी से बदामी से कोप्पड़ वो भाग रहे, लेकिन अब जनता से भाग नहीं सकते। जनता उनको परास्त करेगी और श्रीरामुलु का भारी सफलता मिलेगी। कांग्रेस जा रही है, बीजेपी आ रहा है।
See, Siddaramaiah is on losing wicket everywhere. Congress is losing state after state, and therefore they are losing Karnataka also. The beginning is that CM is not sure of Chamundeshwari, and therefore he is filing here in Badami. It is said. We don't know. Now people are saying he is filing in Koppal. He is running from one constituency to another constituency. We are firm. We are winning under the leadership of Yedurappa, and Shri Ramlu will win Badami definitely. మరోవైపు రెండు చోట్ల సిద్ధరామయ్యను ఓడించేందుకు జేడీఎస్ బీజేపీ పథకం పన్నాయి. సిద్ధరామయ్య మీద మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి వ్యక్తిగత వైరం ఉంది. దేవేగౌడకు బాగా పట్టున్న దక్షిణ కర్ణాటకలో సిద్ధరామయ్య నియోజకవర్గం చాముండేశ్వరి ఉంది. అక్కడ బీజేపీ పెద్దగా బలం లేని అత్యంత బలహీన అభ్యర్థిని రంగంలోకి దింపింది. చాముండేశ్వరిలో సిద్ధరామయ్యను ఓడించే బాధ్యతను జేడీఎస్ తీసుకుంది. ఎన్నికల్లో ముందుండి ప్రచారం చేస్తున్న ఈ యోధుడిని ఓటమి కోరల నుంచి రక్షించుకోవాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించింది. దీంతో బాదామి నుంచి ఆయన్ను పోటీ చేయిస్తోంది. బీజేపీ అండ్ జేడీఎస్ may be colluded to try for my defeat, but it is not possible. It is not possible because they have already experimented and they have failed in 2006. చాముండేశ్వరిలో 2,50,000 మంది ఓటర్లున్నారు. వారిలో దేవేగౌడ సామాజిక వర్గమైన ఒక్కలిగల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 70,000 మంది ఉన్నారు. వారంతా జేడీఎస్ కు ఓటేస్తారని భావిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య కురుబ కులానికి చెందినవారు. కురుబలు, ముస్లింలు, దళితులు కలిసి ఓటేస్తే కాంగ్రెస్ కు 1,20,000 ఓట్లొస్తాయి. చాముండేశ్వరిలో జేడీఎస్ అభ్యర్థి విజయానికి బీజేపీ సహకరిస్తే వరుణ నియోజకవర్గంలో జేడీఎస్ బీజేపీకి సహకరించేటట్లు లోపాయికారి ఒప్పందం కుదిరిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే బాదామిలో బీజేపీ అభ్యర్థికి జేడీఎస్ లోపాయికారిగా మద్దతు తెలుపుతోంది. విపక్షం ప్రణాళిక విజయవంతమైతే రెండు చోట్ల సిద్ధరామయ్య ఓడిపోతారు. హంగ్ అసెంబ్లీ వస్తే ఓడిపోయిన సీఎంగా ఆయన రాజకీయ బేరసారాలు సాగించే శక్తిని కోల్పోతాడని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటకలో ఈసారి హంగ్ ఏర్పడితే జేడీఎస్ పాత్ర కీలకంగా మారుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాము మాత్రం అటు బీజేపీ, కాంగ్రెస్కు సమాన దూరంలో ఉంటామని చెప్తున్నారు ఆ పార్టీ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ. మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలతో కాంగ్రెస్ ఉండగా దక్షిణాన పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ ఇరు పార్టీలకు అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే జేడీఎస్ మద్దతు తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్న జేడీఎస్ అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ వ్యతిరేక కూటమికి కానీ మద్దతివ్వబోమని స్పష్టం చేసింది. జేడీఎస్ నేత మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ కర్ణాటకను పాలించిన బీజేపీ 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను మార్చిందన్నారు. కన్నడ ప్రజలు బీజేపీ అధికారంలో చాలా కష్టాలు పడ్డారని పేర్కొన్నారు. With anti-BJP or anti-Congress, how there are two ways of thinking. Some people want Congress and only against BJP. Some people want to leave Congress and BJP and they want to form. So these are all the things that is going on. Which one would you prefer? No, I am nothing to bother on this. First Karnataka. My concern is Karnataka. ఇక తాను దేశ ప్రధానిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీకాలం పూర్తి చేయలేకపోయానని దేవేగౌడ అన్నారు. కేవలం 10 నెలలు మాత్రమే ప్రధానమంత్రి పదవిలో ఉన్నానని చెప్పారు. అయితే ఆ పదవిలో ఉన్న స్వల్ప కాలంలోనే అన్ని విధానాలు రూపొందించగలిగినట్లు ఆయన తెలిపారు. ఈశాన్య భారతంలో పర్యటించిన తొలి ప్రధానిని తానేనని పేర్కొన్నారు. తాను ప్రధానిగా ఉండగా కాశ్మీర్లో ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోలేదని చెప్పారు. There are several policies which have been formed in my government. So many forums are coming now. Still, they have not modified. They are going on the same line. ఇదిలా ఉండగా తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సెక్యులరిజం కోసం నిలబడ్డానని, ఏ భావోద్వేగ రాజకీయానికి కాదని మాజీ ప్రధాని దేవేగౌడ స్పష్టం చేశారు. ఇక 1994 నుంచి 1996 వరకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో 2 సంవత్సరాలు కొనసాగారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సారథిగా ఎన్నికై ప్రధానమంత్రి అయ్యారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కర్ణాటకలో ఎన్నికల పోరు రసవత్రంగా మారుతోంది. పోలింగ్కు ఇంకా 3 వారాలే సమయం ఉండడంతో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. సర్వేలన్నీ హంగ్ సర్కార్ తప్పదంటున్న నేపథ్యంలో పార్టీలు మరింత జోరు పెంచాయి.
రెండు పార్టీల జాతీయ నాయకులు కర్ణాటకలోనే మకాం వేసి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకుల తాకిడి అంతకంతకు పెరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలోనే మకం వేశారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని షా ఆరోపించారు. राजनीतिक विचारधाराओं के प्रवाह में हिंसा का कोई स्थान नहीं होता है। अगर कांग्रेस पार्टी और सिद्धरामैया जी समझते हैं कि इस प्रकार की हिंसा से हमारी विचारधारा को वो रोक पाएंगे तो वो गलत फहमी में है, खुश फहमी में है। 24 से ज्यादा कार्यकर्ताओं की हत्या हुई, जैसे हमारे युवा कार्यकर्ता राजू की हत्या हुई है। 22 हत्याएं एक ही प्रकार की कार्य पद्धति से हुई, एमओ से हुई है। फिर भी पुलिस कोई किसी भी प्रकार के कठोर कदम नहीं उठा रही। तो मैं आज भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता और कर्नाटक की जनता को कहना चाहता हूं कि सिद्धरामैया सरकार का समय अब समाप्त हो चुका है। जैसे ही भारतीय जनता पार्टी की सरकार बनती है, అలాగే ఎన్నికల సభల్లో మాట్లాడిన హోంమంత్రి రాజ్నాథ్ కూడా కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఉన్నతాధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో గెలవడం కోసం కేరళ తరహా రాజకీయ హింసతో అధికార కాంగ్రెస్ ముందుకెళ్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి హింసాత్మక రాజకీయాలకు స్వస్తి చెబుతుందన్నారు. 2006 में मैं नेशनल प्रेसिडेंट बीजेपी का बना था। उस समय पहली बीजेपी की कोलिशन गवर्नमेंट इस कर्नाटक में बनी और उसके बाद दूसरी बार जब मैं 2007 में पार्टी प्रेसिडेंट बना तो 2008 में क्लियर मेजॉरिटी के साथ यहां पर बीजेपी की गवर्नमेंट बनी थी और येदियुरप्पा जी यहां के चीफ मिनिस्टर हुए। और आज मैं पहली मीटिंग यह कर्नाटक की एड्रेस कर रहा हूं, इसलिए मैं पूरी तरह से कॉन्फिडेंट हूं कि इस बार कर्नाटक में येदियुरप्पा जी की लीडरशिप में बीजेपी की क्लियर मेजॉरिटी के साथ गवर्नमेंट बनने जा रही है। और आप जानते हैं 5 वर्षों के अंदर से हिंदुस्तान की राजनीति में बहुत कुछ बदला है। ఇదిలా ఉంటే ఎన్నికల వేడి పీక్కు చేరుకున్న సమయంలో స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 29 నుంచి కర్ణాటకలో ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ ప్రచారంపై బీజేపీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ఎంట్రీతో కర్ణాటకలో సీన్ మారుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కన్నడ నాట ఎన్నికల ప్రచారంపై కమలం శ్రేణులు ఇదే భావన వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్, సీఎం అభ్యర్థి యడ్యూరప్పలు జోరుగా ప్రచారం చేస్తున్నా ఏదో వెలితిగా ఉందనే భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. ఇక ముందస్తు సర్వేల్లోనూ కాంగ్రెస్ కి ఎడ్జ్ కనిపిస్తోంది. అయితే మోడీ ప్రచారంతో సీన్ మారే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 29న దక్షిణ కర్ణాటకలోని కోలార్ నుంచి ప్రధాని మోడీ ప్రచారం మొదలు పెడతారని బీజేపీ స్పష్టం చేసింది. మే 1న బళ్ళారి, బెల్గావిలో, 3న చామరాజనగర్, ఉడిపి సభల్లో మోడీ ప్రసంగించనున్నారు. దాంతోపాటు మే 5, 6, 7 తేదీల్లో వరుసగా జామకండి, బెంగళూరు, కలబుర్గి, హుబ్బలి, శివమొగ్గ, తుమకూరు, మంగళూరు, మళ్లీ బెంగళూరు ర్యాలీల్లో ప్రసంగిస్తారు. మే 9న మోడీ సుడిగాలి పర్యటన చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార హోరు పెంచింది. సీఎం సిద్ధరామయ్య సుడిగాలి పర్యటనలు చేస్తూ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ಬದಾಮಿಗೆ ಬರಬಾರದು ಅಂತ ನನ್ನ ಉದ್ದೇಶ ಅಲ್ಲ. ಎರಡು ಕಡೆ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ನಾನು ಕ್ಯಾಂಪೇನ್ ಮಾಡಕ್ ಬರಕ್ಕಾಗಲ್ಲ. ಹಾಗಾಗಿ ಒಂದು ಕಡೆ ಸ್ಪರ್ಧೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಹೇಳಿದ್ದೆ. SR ಪಾಟೀಲ್ರು ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇರ್ಕೊಂಡು ನೀವು ನಾಮಪತ್ರ ಹಾಕೊಟ್ಟೋಗ್ಬಿಡಿ, ನಾವು ನಿಮ್ಮನ್ನ ಆರಿಸಿ ತಗೊಬರ್ತೀವಿ ಅಂತ ನನಗೆ ಒತ್ತಾಯವನ್ನ ಮಾಡಿದ್ರು. ಅದಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಮ್ಮೆ ಈ ಚುನಾವಣೆ ಎಲ್ಲ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದಾಗ ಚಿಮ್ಮನಕಟ್ಟಿ ಅವರ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಎಲ್ಲ ಬದಾಮಿ ಮುಖಂಡರುಗಳೆಲ್ಲ ಬಂದಿದ್ರು. ಬ್ಲಾಕ್ ಕಮಿಟಿ ಅಧ್ಯಕ್ಷರುಗಳು, ಮುಖಂಡರುಗಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಬಂದಿದ್ರು. చిమ్మనకట్టి ఆదియాగి ఓవైపు బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంటే ఆ పార్టీ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా బాంబు పేల్చారు.
ప్రస్తుత సీఎం సిద్ధరామయ్యనే సీఎం అభ్యర్థిగా అనుకుంటున్న తరుణంలో ఖర్గే వ్యాఖ్యలు పార్టీ నేతలనే ఆందోళనకు గురిచేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో మాత్రం అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందని, ఆటోమేటిక్గా సిద్ధరామయ్యే సీఎం అయిపోతారని చెప్పలేమని అన్నారు. మరో 5 ఏళ్లు పాలించమంటూ ప్రజలు తీర్పునిస్తే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అధిష్టానం సంప్రదించి నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఖర్గే తాజా వ్యాఖ్యలతో సిద్ధు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఈసారి కన్నడ నాట ఎన్నికల కుస్తీలో గెలిచేదెవరో తెలియాలంటే మరో 20 రోజులు వేచి చూడాల్సిందే. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.